వరకు ఉన్న నిబంధనలు తెలియజేస్తాయి. ఇక్కడ 11వ భాగం తర్వాత నెక్స్ట్ 12వ భాగం కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు. ఆర్థిక సంబంధాల్లో 264 నుంచి 300 వరకు ఉన్న అంశాలు ఉన్నాయి. అదేవిధంగా 12వ భాగానికి అనుబంధంగానే మరి దాంట్లో 300కు అనుబంధంగా 300A అనే అంశం కూడా 12వ భాగంలోనే పొందుపరచడం జరిగింది. అది ఆస్తి హక్కుకు సంబంధించిన విషయం. ఆస్తి హక్కు అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మరియు ఆస్తి హక్కు ఒప్పందం అన్న అంశం 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300A వరకు ఉన్న నిబంధనల్లో తెలియజేయడం జరిగింది. 11, 12 తర్వాత నెక్స్ట్ భాగం ఏంటి అంటే 18వ భాగానికి వెళ్ళొచ్చు. 18వ భాగంలో అత్యవసర అంశాలు అనే అంశాలు ఉన్నాయి. ఈ అత్యవసర అంశాల్లో ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉన్న నిబంధనలన్నీ కూడా అత్యవసర అంశాలు. ఆ తర్వాత 20వ భాగం రాజ్యాంగ సవరణ. ఈ రాజ్యాంగ సవరణ గురించి ఆర్టికల్ 368లో తెలియజేయడం జరిగింది. ఇవి అత్యంత కీలకమని గుర్తుంచుకోవాలి. ఇవి భారత రాజ్యాంగంలో సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అనే దానికి సంబంధించి భిన్నమైనటువంటి భాగాలు, ఆ భాగాల్లో చెప్పబడ్డ అంశాలు, వాటికి సంబంధించిన ఆర్టికల్స్. నెక్స్ట్ ఈ సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం తర్వాత భారత రాజ్యాంగ లక్షణాల్లో మొత్తం ఏ భాగంలో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అనే విషయం తెలుసుకున్న తర్వాత సుదీర్ఘ లిఖిత రాజ్యాంగంలో భాగంగా భాగాలు, దాంట్లో ఆ భాగంలో వివరించబడ్డ అంశము, ఆర్టికల్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భిన్నమైన షెడ్యూల్స్. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ మొదట 8 షెడ్యూల్స్ ఉండేవండి. తర్వాత భిన్నమైన సందర్భాల్లో అనేకమైన షెడ్యూల్స్ చేర్చుకుంటూ రావడం జరిగింది. అవి మొత్తం కలిపితే ఎన్ని అయినాయంటే 12. అంటే ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న షెడ్యూల్స్ 8, ప్రస్తుతం భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ 12. ఈ షెడ్యూల్స్లో ఒక్కొక్క షెడ్యూలు ఒక్కొక్క విషయం గురించి తెలియజేస్తోంది. దాంట్లో 1వ షెడ్యూల్ ఏం చెప్తుంది అంటే భారత భూభాగం. గమనించండి, 1వ భాగంలో కూడా భారత భూభాగం అనే అంశమే ఉంది. 1వ షెడ్యూల్ కూడా భారత భూభాగమే. సో 1వ షెడ్యూల్లో ఉన్న విషయమే మళ్ళీ 1వ భాగంలో కూడా ఉంటుందని తెలుసుకోవాలి. 1వ షెడ్యూల్ భారత భూభాగం అంటే ఏమేమి విషయాలు ఉన్నాయి ఇక్కడ 1వ షెడ్యూల్లో అంటే భారత భూభాగం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, వాటి విస్తరణ, ఇవన్నీ 1వ షెడ్యూల్. 2వ షెడ్యూల్లో ఏం చెప్పడం జరిగింది అంటే వేతనాలు, భిన్నమైన రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన వేతనాల గురించి 2వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. 2వ షెడ్యూల్లో ఎవరెవరి వేతనాల గురించి తెలియజేయడం జరిగింది అంటే 2వ షెడ్యూల్లో లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకరు, రాజ్యసభ చైర్మన్, అదేవిధంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మను, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు, వీళ్ళందరి వేతనాల గురించి మనకి 2వ షెడ్యూల్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కాగ్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్, వీళ్ళందరి వేతనాల గురించి తెలియజేసే షెడ్యూలు 2వ షెడ్యూల్. ఇక 3వ షెడ్యూల్ ఏం చెప్తోంది అంటే ప్రమాణ స్వీకారాలు. అంటే ఎవరు ఏమని ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయం 3వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. 3వ షెడ్యూల్లో ఎవరెవరి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి అంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం 3వ షెడ్యూల్లో లేదు అని గుర్తించాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగేటప్పుడు ప్రమాణ స్వీకారాల గురించి అడుగుతూ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారాన్ని గురించి తెలియజేస్తున్న షెడ్యూల్ ఏది అని 3వ షెడ్యూల్ అని ఇవ్వచ్చు. ఇక్కడ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి, కానీ ఇక్కడ 3వ షెడ్యూల్లో ఈ ప్రమాణ స్వీకారం లేదు. ఎవరి ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి మరి అంటే లోక్సభ స్పీకరు, లోక్సభ డిప్యూటీ స్పీకర్లు, వాళ్ళు లోక్సభ స్పీకరు, డిప్యూటీ స్పీకర్లుగా ప్రమాణ స్వీకారం చేయరు, కానీ పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి ఎవరి ప్రమాణ స్వీకారాలు అంటే భిన్నమైన రాజ్యాంగబద్ధ పదవులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాల గురించి మనకి 3వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే 1వ షెడ్యూల్ భారత భూభాగం, 2వ షెడ్యూల్ వేతనాలు, 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు. 4వ షెడ్యూల్ ఏంటి అంటే రాజ్యసభలో సీట్ల కేటాయింపు. రాజ్యసభలో ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉన్నాయి అని తెలియజేసేది 4వ షెడ్యూల్. ఈ రాజ్యసభలో సీట్ల కేటాయింపు గమనించినట్టయితే భారతదేశంలో రాజ్యసభ స్థానాలు అనేవి ఆయా రాష్ట్రాల జనాభా ఆధారంగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని సీట్లు వాళ్ళ జనాభా ఆధారంగా కేటాయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గమనించినట్టయితే ఆ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభలో 31 స్థానాలు ఉన్నాయి. అదే మణిపూర్, మిజోరాం ఇలాంటి చిన్న చిన్న రాష్ట్రాలకి ఒకే ఒక్క రాజ్యసభ స్థానం ఉంది. సో కాబట్టి ఆ రాష్ట్రాల జనాభా ఆధారంగా రాజ్యసభలో సీట్ల కేటాయింపు ఉంటుంది. కాబట్టి 4వ షెడ్యూల్ ఏంటి అంటే రాజ్యసభలో సీట్ల కేటాయింపు. 5వ షెడ్యూల్ ఏం చెప్తోంది అంటే షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన. షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించి చెప్పేది 5వ షెడ్యూల్. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అండి, 5వ షెడ్యూలు మరియు 6వ షెడ్యూలు రెండు కూడా షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించే చెప్తాయి. కాకపోతే 6వ షెడ్యూల్లో ప్రత్యేకంగా కొన్ని రాష్ట్రాల గురించి చెప్పడం జరిగింది. ఆ రాష్ట్రాలు ఏవి అంటే ఆ రాష్ట్రాల షెడ్యూల్డ్ మరియు గిరిజన ప్రాంతాల పాలన గురించి చెప్పడం జరిగింది. అవేంటి అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఈ రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్డ్ గిరిజన ప్రాంతాల పాలన గురించి మనకి 6వ షెడ్యూల్లో చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం తెలియజేయడం జరిగింది. ఇక్కడ 7వ షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం ఎందుకు తెలియజేయడం జరిగింది అంటే భారతదేశంలో కేంద్ర స్థాయిలో ఒక కేంద్ర ప్రభుత్వము, భిన్నమైనటువంటి రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అనే అంశం ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన అనే అంశం ఉంది. దీనికి సంబంధించి మనకి 7వ షెడ్యూల్లోనే జాబితాలు అనే అంశం ఉన్నాయండి. అవి ఒకసారి మనం గమనిద్దాం. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అని 3 జాబితాలు ఉన్నాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాల్లో ఏ సందర్భంలో ఎన్ని అంశాలు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 97. ప్రస్తుతం అయితే కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 100. అదే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలు మనకి 66 అంశాలు ఉండేవి, ప్రస్తుతం 61 అంశాలు. ఉమ్మడి జాబితాలో 47 అంశాలు ఉండేవి, ప్రస్తుతం వాటి సంఖ్య 52. ఏంటి అసలు ఇవి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అంటే కేంద్ర ప్రభుత్వం ఏ విషయం మీద చట్టాలు చేయాలి అనే విషయం తెలియజేసేదే కేంద్ర జాబితా. అంటే ఈ 100 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 100 అంశాల్లో ఉన్నటువంటి విషయాల మీద కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు. కొన్ని పుస్తకాల్లో కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు 99 అని ఉంటుంది. సేవా పన్ను అనే అంశాన్ని 100వ అంశంగా చేర్చిన తర్వాత కేంద్ర జాబితాలో ప్రస్తుతం ఉన్న అంశాలు 100. నెక్స్ట్ రాష్ట్ర జాబితాలో ఉన్న 61 అంశాలు ఏంటి అంటే ఈ 61 అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయవచ్చు. అదేవిధంగా ఉమ్మడి జాబితా అంటే ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా ఈ ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాల మీద చట్టాలు చేయొచ్చు. ఇది 7వ షెడ్యూల్కి సంబంధించింది. సో ఈ 7 షెడ్యూల్కి సంబంధించిన విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ 8వ షెడ్యూలు రాజ్యాంగం గుర్తించబడ్డ భాషలకు సంబంధించింది. 8వ షెడ్యూల్కి సంబంధించి గ్రూప్ 2 మాత్రమే కాదండి, ఏ ఇతర ఎగ్జామ్లోనైనా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. 8వ షెడ్యూల్లో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు ఎన్ని అని అడుగుతున్నాడు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు మొదట 14 భాషలండి. ప్రస్తుతం 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాషల సంఖ్య 22. సో దీంట్లో అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడండి. భాషలకు సంబంధించి భారతదేశానికి సంబంధించినటువంటి భాషల విషయంలో అభ్యర్థి కొంత క్లారిటీతో ఉండాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అనేక రకాల భాషలు మాట్లాడుతున్నప్పటికీ దీని మీద ప్రశ్న అడుగుతున్నటువంటి అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏమని అడుగుతున్నాడంటే 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాష ఏది, 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడుగుతున్నాడు. కొన్ని వందల వేల భాషలు ఉన్నాయి. అంటే ఇన్ని భాషలు ఒక వ్యక్తి గుర్తుంచుకోలేడు. కాబట్టి ఎగ్జామ్లో ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాయాలి అంటే అభ్యర్థి ఏం చేయాలి అంటే 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ భాషలు మొత్తం తెలుసుకున్నట్టయితే, అంటే 22 భాషలు అభ్యర్థి గుర్తున్నట్టయితే 8వ షెడ్యూల్లో లేని భాష ఏది అని అడిగినప్పుడు చాలా సులభంగా ఆన్సర్ చేయగలడు. సో దానికి సంబంధించి ఈ భాషలన్నీ గుర్తుంచుకోవడం కోసం, సులభంగా గుర్తుంచుకునేందుకోసం ప్రయత్నం చేయాలి. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తించబడ్డ భాషలు 14 అన్నాం. ఈ 14 భాషలు ఏవో మొదలు తెలుసుకుందాం. ఆ తెలుసుకునే క్రమంలో వాటిని సులభంగా గుర్తుంచుకోవడం కోసం
ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నటువంటి భాషలన్నీ ఒక వరుస క్రమంలో రాసుకోవడం అభ్యర్థికి చాలా సులభంగా ఉంటుందండి. అవేంటి అంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ 4 భాషల్ని ఒక భాగంగా గుర్తుంచుకోవాలి. అంటే వీటిని దక్షిణాది భాషలు అనొచ్చు, లేదా ద్రావిడ భాషలు అనొచ్చు, ఎలాగైనా సరే ఈ 4 భాషల్ని ఒక భాగంగా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి హిందీ, ఉర్దూ, సంస్కృతం. హిందీ, ఉర్దూ, సంస్కృతం ఒక 3 భాషలు. అంటే 4 + 3 7 భాషలు అయినాయి. ఈ 7 భాషల తర్వాత నెక్స్ట్ అంటే మొత్తం 14 భాషల్లో 7 భాషల గురించి తెలుసుకున్నాం. మిగతా 7 భాషలు ఏంటి చూద్దాం. అవేంటి అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. ఇవి మిగతా 7 భాషలు. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. ఒకసారి గమనించండి. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం 4 భాషలు. హిందీ, ఉర్దూ, సంస్కృతం 3. 4 + 3 7. నెక్స్ట్ 7 లాంగ్వేజెస్ ఏంటి అంటే అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. మొత్తం 14 భాషలు. ఇవి 1950లో గుర్తించబడ్డ భాషలు. అయితే ఇన్ని భాషలు గుర్తుంచుకోవడం ఒక్కొక్కసారి అభ్యర్థికి కష్టం అవ్వచ్చు. దానికి సంబంధించి సింపుల్గా గుర్తుంచుకోవడానికి సంబంధించి కూడా మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. ఈ భాషలకు సంబంధించి గుర్తుంచుకోవడానికి సంబంధించి ఒక స్టోరీ లాంటిది చెప్తారండి. గతంలో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి అనే వ్యక్తి జనరల్ నాలెడ్జ్ బాగా కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి అతను ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలని సొంతంగా పర్యవేక్షించుకునేవాడు అనేది ఒక వాస్తవం. ఈ స్టోరీని దీనికి లింక్ చేసి గుర్తుంచుకునేటువంటి విధానం చెప్తారు. ఎట్లా అంటే ఏ ఫర్ అస్సామీ, బి ఫర్ బెంగాలీ, జీ ఫర్ గుజరాతీ, కే ఫర్ కాశ్మీరీ. కే ఫర్ కాశ్మీరీ అండి. ఇక్కడ కన్నడ, కొంకణి కాదు అని గుర్తుంచుకోవాలి. కే ఫర్ కాశ్మీరీ, పి ఫర్ పంజాబీ, ఎం ఫర్ మరాఠీ, ఓ ఫర్ ఒరియా. అంటే అభ్యర్థి 7 భాషల్ని తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం గుర్తుంచుకున్నంత సులభంగా ఈ 7 భాషలు గుర్తుంచుకోలేడని భావించి ఇలా చెప్పడం జరిగింది. ఏబి అంటే అటల్ బిహారీ వాజ్పేయి, జీకే అంటే జనరల్ నాలెడ్జ్, పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్, ప్రధానమంత్రి కార్యాలయం. సో ఏబి, జీకే, పిఎంఓ. ఇక్కడ కే అనే దగ్గర అభ్యర్థి కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అది కాశ్మీరీ, కన్నడ కానీ కొంకణి కానీ కాదని గుర్తుంచుకోవాలి. ఇవి 14 భాషలు. 8వ షెడ్యూల్లో గుర్తించబడ్డ అంటే 1950లో గుర్తించబడ్డ 14 భాషలు. ఈ భాషల తర్వాత ప్రస్తుతం ఎన్ని భాషలు ఉన్నాయి అంటే 22 భాషలు అనుకున్నాం. ఈ 22 భాషల్లో 14 భాషలు పోగా మిగతా 8 భాషలు కూడా అభ్యర్థి తెలుసుకోవాలి. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆ మిగతా భాషలకు సంబంధించి గతంలో 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉన్న భాష ఏది, తర్వాత చేర్చబడ్డ భాష ఏది, ఇలాంటి ప్రశ్నలు మాత్రమే అడిగాడు. ఈ మధ్యకాలంలో ప్రశ్నల సరళి మారుతోంది కాబట్టి అభ్యర్థి చాలా కీలకమైన సమాచారం కూడా గుర్తుంచుకోవాలి. అంటే ఏ భాషను ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు, ఏ సంవత్సరంలో పొందుపరిచారు, ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ మిగతా భాషలకు సంబంధించి మొత్తం సమాచారాన్ని ఒక టేబుల్ ఫార్మేట్లో అభ్యర్థి గుర్తుంచుకున్నట్టయితే చాలా సులభంగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంది. ఒకసారి మిగతా 8 భాషలకు సంబంధించినటువంటి టేబుల్ని కూడా ఒకసారి పరిశీలిద్దాం. దానికి సంబంధించి భాష,
రాజ్యాంగంలో చేర్చబడ్డ సంవత్సరం, రాజ్యాంగంలో చేర్చబడ్డ సంవత్సరం, రాజ్యాంగ సవరణ, ఈ 3 అంశాల ఆధారంగా మిగతా మొత్తం భాషలు గుర్తుంచుకోవాలండి. ఏ భాషను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు? రాజ్యాంగంలో అంటే ఇక్కడ స్పెసిఫిక్గా 8th షెడ్యూల్లో, 8వ షెడ్యూల్లో ఏ సంవత్సరంలో చేర్చారు, దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏది, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఈ 14 భాషల తర్వాత నెక్స్ట్ 8వ షెడ్యూల్లో చేర్చబడ్డ భాష ఏది అంటే సింధీ భాష. సింధీ భాషను 1967 1967 సంవత్సరంలో చేర్చడం జరిగింది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అంటే 21వ రాజ్యాంగ సవరణ. సింధీ భాషను 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆ తర్వాత